హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది చింతకాయ పచ్చడి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఈ చింతకాయ పచ్చడి అనేది మేము ఆల్రెడీ తొక్కి పెట్టుకున్నామండి. నిలవ ఉండే పచ్చడి ఇది. దీన్ని మనం ఇన్స్టెంట్గా ఇంట్లో తాలింపుతో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది రోటి పచ్చడి అండి. మిక్సీకి వేసుకోకండి, బాగోదు. ఓన్లీ రోట్లో నూరితే చాలా టేస్ట్గా ఉంటుంది. సో దానికి కావాల్సింది ఫస్ట్ పచ్చిమిర్చి, టమోటా, పల్లీలు. ఆల్రెడీ నేను పల్లీలు వేయించుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ హీట్ చేసేసి చూడండి. ఇవి వేగాక ఈ నూనెలోనే టమోటా అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీలు వేస్తే పచ్చడిలో చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఏ పచ్చడి అయినా చేసుకోండి, దాంట్లో 2 పల్లీలు అనేది యాడ్ చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి రోటి పచ్చడిలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది చింతకాయ నిలవ పచ్చడి అండి. తొక్కి పెట్టుకున్నాం మేము. మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని దాన్ని ఇన్స్టెంట్గా ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి. ఫస్ట్ మనం రోల్ని ఇలా క్లీన్ చేసుకొని, క్లీన్ అయ్యాక మనం ఉంచుకున్న పల్లీలు, టమోటా, పచ్చిమిర్చి ఇవండి దంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఇవి బాగా మెత్తగా అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చింతకాయ పచ్చడి నూరుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం కానీ తిన్నామంటే నోటికి చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఇంట్లో ఇలా రోట్లో నూరుకుంటారా, లేదంటే మిక్సీకి వేస్తారా? నా సజెషన్ అయితే మిక్సీకి వేయకండి అండి. ఏదైనా రోటి పచ్చడి టేస్టే వేరండి అసలుకి. అది చింతకాయ తొక్కు అనేది మనం రోట్లో వేసేసుకోవాలండి. మనం ముందు వేసుకున్నవి మొత్తం మెత్తగా దంచేసుకున్నాము. తర్వాత ఈ పచ్చడి అనేది రోట్లో వేసుకోవాలి. ఇది కూడా కొంచెం మరీ మెత్తగా చేసుకోకండి అండి. అవి 2 కొంచెం బాగా మెత్తగా మెదిగాయండి. ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం చిన్నులపాయలు, దాని తర్వాత ఉల్లిపాయలు వేసుకొని దంచేసుకుంటే చింతకాయ పచ్చడి రెడీ. మీరు ఈ చింతకాయ పచ్చడి తాలింపు వేసుకుంటారా, లేదంటే అలాగే తింటారా? మనం రోట్లో నూరుకున్న చింతకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, చిన్నులపాయ, కరివేపాకు, సో ఇవి యాడ్ చేసేసుకొని మనం కొంచెం నువ్వులు కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ కోసం. సో ఇవి కొంచెం వేగాక కరివేపాకు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మనం నూరుకున్న రోటి పచ్చడి, చింతకాయ పచ్చడిని తీసి ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం పచ్చళ్ళు చాలా వాటికి తాలింపులోనే ఉండిద్దండి టేస్ట్ అనేది. తాలింపులో అన్నీ ఇలా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది, అదొకటి. ఇంకొకటి వచ్చేసరికి మనం పచ్చడి నూరుకొని పక్కన పెట్టేసి దాంట్లో తాలింపు వేసిన ఆయిల్ని తీసుకెళ్ళి వేస్తే అది అసలు టేస్టే ఉండదండి నన్ను అడిగితే. ఇలా మనం ఆయిల్లో కొంచెం ఒక 2 to 5 minutes అన్నా ఆయిల్లో, తాలింపు వేసిన ఆయిల్లో ఇట్లాగ మనం పచ్చడిని కొంచెం వేగనిస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు దీన్ని మనం కొంచెం వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ అండి టేస్ట్ వచ్చి. ఫ్రెండ్స్ చూడండి, వేడి వేడి అన్నంలో చింతకాయ పచ్చడి, కొంచెం నెయ్యి. ఫ్రెండ్స్, ఇది న్యాచురల్ నెయ్యి అండి. ఇప్పుడు తింటే కలుపుకొని అదుర్స్.